నమస్కారం. పాడి పంటలతో కళకళలాడే పల్లెసీమలను సస్యశ్యామలం చేయాలనే ముఖ్యోద్దేశంతో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రైతన్నలకు ఎప్పటికప్పుడు అందిస్తూ సాగుకు సన్నద్ధం చేస్తున్న వ్యవసాయ సమాచార కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: నిమ్మ సాగులో మెళకువలు, మొక్కజొన్నలో పొడ తెగులు నివారణ, మార్కెట్ సమీక్ష, గజ్వేల్ గొర్రెల అంగడి, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. మన రాష్ట్రంలో చీనీ నిమ్మ తోటలు సుమారు 3.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 25 లక్షల టన్నుల పండ్ల దిగుబడిని ఇస్తున్నాయి. ఈ నిమ్మ తోటలను సాగు చేయు రైతులు మేలైన రకాలను ఎంపిక చేసుకుని శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తే ఆశించిన అధిక దిగుబడులు సాధించవచ్చు. నిమ్మ సాగులో పాటించవలసిన మెలకువల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిమ్మ సాగుకు నీరు నిలవని లోతైన ఎర్రగరప నేలలు అనువుగా ఉంటాయి. తేలికపాటి భూములు కూడా అనువుగా ఉంటాయి. నిమ్మ రకాలలో కాగ్జీ నిమ్మ రాష్ట్రంలో సాగుకు శ్రేష్టమైనవి. నిమ్మలో మొలకలు లేదా రంగాపూర్ నిమ్మపై కట్టిన అంట్లను ఎంపిక చేసుకుని నాటుకోవాలి. ఒక్కో నిమ్మ మొక్కకు 300 గ్రాముల నత్రజని, 150 గ్రాముల భాస్వరం, 150 గ్రాముల పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి. 5 సంవత్సరాలు పైబడిన మొక్కలకు 1.5 కిలోల నత్రజని, 600 గ్రాముల భాస్వరం, 800 గ్రాముల పొటాష్నిచ్చే ఎరువులు వేయాలి. మొక్క చుట్టూ 4 నుండి 10 అడుగుల వ్యాసంతో పాదులు తయారు చేసుకోవాలి. ఈ పాదులు ఎరువులు వేయటానికి, నీటిని పెట్టడానికి తోడ్పడతాయి. నిమ్మ చెట్లు పూత, పిందెలపై ఉన్నప్పుడు క్రమం తప్పక నీరు పెట్టాలి. డ్రిప్ పద్ధతిలో నీరు కట్టడం వలన నీరు, ఎరువులు ఆదా కావటమే కాక మొక్కల పెరుగుదల, కాయ నాణ్యత పెరుగుతుంది. నిమ్మ సాగులో మెలకువలను గురించి నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం. ఈ మొక్కలు లోతులు వచ్చి 2 అడుగుల లోతు, 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల పొడవు లోతుతో మనం గోతులు వేసి దాంట్లో మనం 100 కేజీల పశువుల ఎరువు, దానికి 1 కేజీ సూపర్ ఫాస్ఫేటు, 100 గ్రాములు 10% పాళ్ళాల మిశ్రమాన్ని కలిపి మనం గోతులో మట్టి కలిపి ఈ మొక్కలను వేయాలి. పాదులు చేసి పాదుల్లో మనం సుమారు లోతుకి వచ్చేసి బేసిన్ మొత్తం తడిసేలాగా 1 అడుగు లోతు వరకు తేమ ఉండేట్టుగా చూసుకోవాలి. తేమ ఆరిపోకుండా వారానికి 1 తడిస్తే సరిపోతుంది. నిమ్మలో వచ్చే రోగాలు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి గైనోడర్మా తెగులు వస్తుంది, ఎండు తెగులు. ఇది నీటి ద్వారా వస్తుంది కాబట్టి నీళ్ళు అనేది మనం డ్రిప్ ద్వారా పెట్టుకున్నట్లయితే ఈ తెగులు మనం ఎక్కడైతే మొక్క వస్తుందో ఆ మొక్క వరకే ఉంటుంది, కానీ మిగిలిన మొక్కలకి ఆశించకుండా ఉంటుంది. మొదటి సంవత్సరం వచ్చేసి 300 గ్రాములు నత్రజని, 150 గ్రాములు భాస్వరము, 150 గ్రాములు పొటాష్ ఇచ్చే ఎరువుల్ని మనము 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి మనం ఫస్ట్ పాదుల్లో వేసినమ్మటే మనము నీరు కట్టుకోవాలి. భాస్వరం ఎరువుల మటుకి మొత్తం ఒకేసారి మనము పశువుల ఎరువుతో కలిపి జూన్ జూలై నెలలో ఫస్ట్ సారి వేసేయాలి. మొత్తం ఒకసారి వేయాలి. నత్రజని పొటాష్ ఎరువుల మటుకి 2 సమభాగాలు వేసుకుని జూన్ జూలై నెలలో ఒకసారి, డిసెంబర్ జనవరి నెలలో రెండోసారి, 2 సార్లుగా వేసుకోవడం మంచిది. పిందెకట్టు వచ్చేదలకి మనకి కొంచెం నీరు ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి మనం వారానికి 1 తడి, మనం మొత్తం నేల తడి ఇచ్చేటైతే వారానికి 1 తడి మనం చెట్టు పాదులో 1 అడుగు లోతు వరకు తేమ ఉండేట్టుగా చూసుకుని తడి ఇవ్వాలి. మన రాష్ట్రంలో మొక్కజొన్నను వర్షాధారంగాను, సాగునీటి క్రింద ఖరీఫ్, రబీ పంట కాలాల్లో విస్తారంగా పండిస్తున్నారు. రాష్ట్రంలోని మొక్కజొన్న పంటను ఈ మధ్యకాలంలో పొడతెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తోంది. మొక్కజొన్న సాగు చేయు రైతులు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి పొడతెగులను నివారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొక్కజొన్నను ఆశించి నష్టపరిచే పొడతెగులు లక్షణాలు, దాని నివారణకు చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో మొక్కజొన్న సుమారుగా 7.4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతోంది.
మొక్కజొన్నను కొన్ని రకాల తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. మొక్కజొన్నను ఆశిస్తూ నష్టపరుస్తున్న తెగుళ్లలో పొడతెగులు ఒకటి. మొక్కజొన్నలో పొడతెగులు నివారణ గురించి గుంటూరు లాంపాం శాస్త్రవేత్త డాక్టర్ హనుమాన్ మాటల్లోనే తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మొక్కజొన్నలో 2 తెగుళ్ళు ఉన్నాయి. వాటిలో అది ముఖ్యమైనది మొదటిది ఆకుమాడి తెగులు, రెండవది బ్యాండెడ్ లీఫ్ అండ్ షీత్ బ్లైట్ అంటారు, పొడ తెగులు అంటారు. మొదటిది ఆకుమాడి తెగులు గురించి లక్షణాలను గమనించినట్లయితే మనకి గోధుమ రంగు మచ్చలు, చుట్టూతా మధ్యలో బూడిద రంగు కనిపించి కోళాకారంగా ఉంటాయి. ఈ తెగులు ఎప్పుడంటే బాగా అధిక తేమ కలిగి తర్వాత వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు వృద్ధి చెందుతుంది. దీని నివారణకు 2.5 గ్రాముల మాంకోజబ్ 2.5 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. రెండవది మనకి ఈ పొడ తెగులు అంటారు. దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి ఈ డాగు మచ్చలు కనిపించి ఒకటి తర్వాత ఒకటి ఏర్పడి మొత్తం కనుపుల మీదంతా ఆశిస్తాయి. తర్వాత కనుపుల మధ్య మొక్క ఇరిగిపోయి కింద పడిపోతుంది. అయితే ఈ మచ్చలు పొడలా కనిపిస్తాయి కాబట్టి దీన్ని రైతులు పొడతెగులు అని పిలుస్తారు. నివారణకు ప్రాపికానజోల్ 1 ml per లీటర్ లేకపోతే కార్బెండిజం 1 గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ 2 రకాల తెగులు రాకుండా ఉండాలంటే రైతులు చేపట్టవలసిన ఇతర పనులు ఏంటంటే పచ్చి రొట్టె ఎరువులు వేసుకుని భూమిలో కలిగి దున్నుకోవాలి. రెండవది నత్రజని ఎరువులు 2-3 దఫాల్లో వేసుకోవాలి. ఇట్లా చేయడం వల్ల ఈ 2 తెగుల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. మార్కెట్ సమీక్ష. మన రాష్ట్రంలో చాలా మంది రైతులు సన్నజీవాలైన మేకలు, గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీటికి సరైన మార్కెట్ సదుపాయం ఉన్నప్పుడే వీటి పెంపకం లాభదాయకంగా ఉంటుంది. సన్నజీవాల పెంపకందారులకు మంచి మార్కెట్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో తగిన మార్కెట్లను ఏర్పాటు చేస్తోంది. మెదక్ జిల్లా గజ్వేల్ చుట్టుపక్కల గ్రామాల రైతులకు గజ్వేల్లో ప్రతి బుధవారం గొర్రెలు, మేకల అంగడి నిర్వహించబడుతోంది. గజ్వేల్ చుట్టుపక్కల గ్రామాల నుండి గొర్రెలు, మేకల పెంపకందారులు జీవాలను ఇక్కడకు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆళ్లగడ్డ వరి సాధారణ రకం క్వింటాలుకు కనిష్ట ధర 1300, గరిష్ట ధర 1500. బాపట్ల బీపీటీ 1400, 1500. నంద్యాల సోనా మసూరి 2750, 2868. నెల్లూరు ఎంటీయు 1010, కనిష్ట ధర 1300, గరిష్ట ధర 1400. నందికొట్కూరు మొక్కజొన్న హైబ్రిడ్ కనిష్ట ధర 1200, గరిష్ట ధర 1280. ధర్మవరం వేరుశెనగ దేశీ రకం 4800, 4900. కందుకూరు శనగ 4600, 4800. పెనుగొండ ప్రొద్దుతిరుగుడు కనిష్ట ధర 3100, గరిష్ట ధర 3300. క్రాస్ బ్రీడ్ పట్టుగుళ్ల ధరలు. కదిరి కనిష్ట ధర 171, గరిష్ట ధర 275. మదనపల్లి 222, 294. రామ్నగర్ 190, 321. హిందూపూర్ కనిష్ట ధర 156, గరిష్ట ధర 312. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. వ్యవసాయ సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం. రైతు నేస్తం, ఈ రైతు నేస్తం, రైతు నేస్తం, ఈ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా. దేశ ఆహార భద్రతకు మూలం అధిక దిగుబడులిచ్చే పంట పొలాలు. సుస్థిరమైన సాగుకు రైతును సమాయత్తం చేస్తూ వ్యవసాయ అనుబంధ రంగాలలోని విభిన్న అంశాలతో నిత్యం మీ ముందుకొస్తున్న రైతు నేస్తానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వరిలో అగ్గి తెగులు నివారణ, పెరటి కోళ్లలో నట్టల నివారణ, వ్యాధి నిరోధక టీకాలు మొదలైన అంశాలుంటాయి.
రైతు నేస్తం. రాష్ట్రంలో రబీ సీజన్లో అనేక ప్రాంతాల్లో వరిని పండిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, అధిక నత్రజని వినియోగం మొదలైన వివిధ కారణాల వల్ల రబీ వరి పైరును అగ్గితెగులు తరచూ ఆశించి నష్టపరుస్తోంది. వరిలో అగ్గితెగులు నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో వరి పంట సాగు చేసే అన్ని జిల్లాల్లో అగ్గితెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తోంది. అగ్గితెగులు లక్షణాలు ఆకులు, కణుపులు, వెన్నులపైన కనిపిస్తాయి. ఆకులపై మొదట గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత క్రమేపీ నూలు కండే ఆకారంలోకి మారతాయి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు ఎండిపోతాయి. దూరం నుండి చూస్తే పొలం తగలబెట్టినట్లు కనిపిస్తాయి. అందువల్లే ఈ తెగులును అగ్గితెగులు అంటారు. పంట చివరి దశలో అగ్గితెగులు ఆశిస్తే 30 నుండి 60% దాకా పంట నష్టం జరుగుతుంది. మంచుతో కూడిన వాతావరణం, గాలిలో 90% పైన తేమ, రాత్రి వేళలో తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు తెగులు ఉధృతి పెరుగుతుంది. వరిలో అగ్గితెగులు లక్షణాలు, వాటి నివారణ చర్యలను గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ జగదీష్ మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా నత్రజని ఎరువుల వాడకంలో కానీ లేకపోతే కలుపును సరైన సమయంలో నివారణ చేయకపోవడం వల్ల కానీ మనకి ఈ యొక్క అగ్గి తెగులు ఉధృతి కొంతవరకు గమనించడం జరిగింది. చాలా వరకు మనకి ప్రస్తుత దశలో, మనకి పిలక దశలో, అదేవిధంగా దుబ్బుకట్ట దశలో చాలా వరకు ఇది ఆశించడానికి అనుకూలమైనటువంటి సమయం. ముఖ్యంగా ఈ తెగులు ఆశించినప్పుడు ఆకుల మీద మనకి నూలుకండాకరపు మచ్చలు వస్తాయి. ఈ మచ్చలన్నీ కూడా మనకి మచ్చల మధ్య భాగం తెల్లగాను, మచ్చల చుట్టూ అంతా కూడా గోధుమ వర్ణపు రంగు కలిగి మనకి ఈ యొక్క అనుకూల వాతావరణ పరిస్థితుల్లో, అంటే గాలిలో తేమ కానీ లేకపోతే అదేవిధంగా వేసేటటువంటి నత్రజని ఎరువులు మోతాదుకు మించి వేసినప్పుడు కానీ మనకి యొక్క తెగులు ఉధృతి బాగా పెరుగుతుంది. దీనివల్ల మనకి ఆకుల్లో ఉన్నటువంటి నూలుకండాకార మచ్చలన్నీ కూడా ఒకదానితో నుండి కలిసిపోయి మనకి ఆకులన్నీ కూడా ఎండిపోతాయి. ఇది ఈ విధంగా మనకు సోకినప్పుడు దాదాపు మనకి తొలి దశలో ఇది ఎక్కువగా నష్టం చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి ఈ యొక్క ఇది మనం సరైన సకాలంలో మనం నివారణ చేసుకున్నట్లయితే మనకి మెడవెరుపు తెగులుగా మనకి ఆశించేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి తొలి దశలో మనం దీనికి నివారణ చర్యలుగా ముఖ్యంగా మనకి ఎప్పుడైతే ఆకుల మీద నూలుకండాకర మచ్చలు ఎప్పుడైతే ఏర్పడతాయో అప్పుడు ట్రైసైక్లోజెల్ అనే మందు 0.6 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని ఎకరానికి 120 గ్రాముల మందు మనకి సరిపోతుంది. లేకపోతే మనకి కాసుగామైసిన్ ఇదైతే 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని మనం పిచికారీ చేసినట్లయితే ఈ 3 మందుల్లో ఏదైనా కూడా మనకి వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 1 నుంచి 2 సార్లు, అంటే ఆకుల మీద నూలుకండాకార మచ్చలు కనపడిన తర్వాత అదేవిధంగా మనకి ఇంకో 10-15 రోజుల తర్వాత మొదటి పిచికారీ తర్వాత చేసుకుంటే మనం ఈ తెగులు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక రెండవ యాజమాన్య పద్ధతి ముఖ్యంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ముఖ్యంగా రబీ పంటగా వేసేటప్పుడు తప్పనిసరిగా మనకి పొటాష్ ఎరువును తప్పనిసరిగా వేయాలి. ఈ పొటాష్ ఎరువు వల్ల మనకి ముఖ్యంగా 2 ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మనకి ఈ యొక్క తెగులు ఆశించినట్టు ఈ యొక్క శిలీంధ్రాలు, ముఖ్యంగా ఈ అగ్గి తెగులు కానీ లేకపోతే మనకి కాండం కుళ్ళు తెగులు కానీ ఇవన్నీ కూడా సమస్యలు. సో మనం పొటాష్ వేయటం వల్ల ఏంటంటే మొక్కలో రోగనిరోధక శక్తి పెంపొందించి మనకి మొక్కలు చాలా వరకు ఏపుగా దొరుకుతాయి. తర్వాత ఈ యొక్క తెగులను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇక రెండవది, మనకి రబీ పంటగా వేసినప్పుడు మనకి నూక శాతం ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే పొటాష్ వేయటం వల్ల మనకి గింజ బాగా గట్టిగా ఉంటుంది, తర్వాత గింజ నాణ్యత కూడా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు పైపాటుగా అయితే మనం 15 నుంచి 20 కిలోల పొటాష్ వేసుకుంటే మనకి ఈ యొక్క పొటాష్ అనేది చాలా ఉపయోగం. దానివల్ల మనకి రోగనిరోధక శక్తి పెంపొందుతుంది, అదేవిధంగా నాణ్యత కూడా బాగా ఉంటుంది. ఈ విధంగా వరి సాగు చేయ రైతులు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి అగ్గి తెగులును నివారించుకుంటే ఆశించిన అధిక దిగుబడులు సాధించవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్.
పెరటికోళ్ల పెంపకం చేపడుతున్న రైతులు వాటి ఆరోగ్య సంరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించినప్పుడే కోళ్లలో మరణాల శాతం తగ్గి మంచి ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నట్టల బెడద అధికంగా ఉండే పెరటికోళ్లను సకాలంలో తగిన టీకాలు ఇప్పించి నివారణ చర్యలు చేపట్టాలి. ఆ వివరాలు మీకోసం. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో కోళ్ల పరిశ్రమ ఒకటి. కోళ్ల ఉత్పాదక సామర్థ్యం రోజురోజుకి పెరుగుతుంది. ఉత్పాదక సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో లబ్ధి పొందే ప్రక్రియలో కోళ్లు అనేక రకాల ఒత్తిళ్లకు గురై తేలికగా రోగాల బారిన పడి చనిపోతున్నాయి. ముఖ్యంగా పెరటి కోళ్లలో ఈ రోగాల బెడద ఎక్కువగా ఉంటుంది. పెరటి కోళ్లకు సర్వసాధారణంగా ఆశించి నష్టపరిచే అంతర్పరాన్న జీవులలో నట్టలు ప్రధానమైనవి. ఈ నట్టలు ప్రేగులలో చేరి అక్కడి కణజాలాలను నష్టపరుస్తాయి. ఈ నట్టలు ఆశించిన కోళ్లు నీరసంగా ఉండటం, మేత సరిగా తినకపోవడం జరుగుతుంది. పెరటి కోళ్లలో నట్టల నివారణకు చేపట్టవలసిన చర్యలను గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధన సంచాలనాలయంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ ఎం రామ్కోట్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. పెరటి కోళ్లలో ముఖ్యంగా వచ్చే నట్టలు 3 రకాలుగా ఉంటాయి. 1 బద్దె పురుగులు, 2 ఏలికపాములు, 3 కాక్సిడియోసిస్. వీటిల్లో బద్దె పురుగులు, ఏలికపాములు ఇంటెస్టైన్స్లో చిన్న పేగులలో నివసిస్తూ ఉంటాయి. ఇవి కోడి తీసుకునే ఆహారాన్ని తీసుకుంటూ కోళ్లకు ఆహారం తక్కువ అవటం చేస్తూ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఈ పారాసైట్స్ ఈ కోడి యొక్క పేగులో ఉండే పొరలలో చొచ్చుకుపోయి అక్కడి నుంచి రక్తాన్ని, తర్వాత కోళ్ళు తీసుకునే దానాన్ని తింటూ ఉంటాయి. ఇవి ఏలికపాములు నున్నగా ఉండి సుమారు 7 నుంచి 10 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఇవి గుడ్లు విసర్జించి ఈ గుడ్లు మలం ద్వారా బయటికి వచ్చి వాతావరణంలో ప్రవేశిస్తాయి. వీటిని వేరే కోళ్ళు తినటం వల్ల ఈ వ్యాధి ఒక కోడి నుంచి ఇంకో కోడికి సంభవిస్తూ ఉంటాయి. అలాగే బద్దె పురుగులు ఇంటెస్టైన్స్లో అంటే చిన్న పేగులలో ఉంటూ ఇవి సుమారు 5 నుంచి 7 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఇవి కూడా మలం ద్వారా గుడ్లని బయటికి విసర్జిస్తాయి. ఈ గుడ్లు వేరే కోళ్ళు తినటం వల్ల ఈ వ్యాధి ఇంకో వేరే కోళ్ళకి సంక్రమిస్తూ ఉంటుంది. వీటిని నివారించడానికి ముఖ్యంగా మనం వీటిని మందుల ద్వారా నివారించుకోవచ్చు. వీటిల్లో బద్దె పురుగులకి మనము ఆల్బెండజాల్ అనే మందుని నీళ్ళలో కలిపి ఇవ్వాలి. అదే రౌండ్ వామ్స్ అంటే ఏలికపాములకి మనము పైపర్జిన్ హైడ్రేట్ అనే మందుని నీళ్ళలో కలిపి ఇవ్వటం వల్ల ఈ వ్యాధిని నివారించుకోవచ్చు. అలాగే మనకి ఇంకో ముఖ్యమైన వ్యాధి కాక్సిడియోసిస్. ఈ కాక్సిడియోసిస్ ప్రోటోజోవా అనే వ్యాధి క్రిమి వల్ల కలుగుతుంటుంది. ఈ ప్రోటోజోవా ఇంటెస్టైన్స్లో లేదా సీకంలో ఉండటం వల్ల ఈ వ్యాధి కలుగజేస్తూ ఉంటాయి. ఇవి 2 రకాలు. ఒకటి ఇంటెస్టైనల్ కాక్సిడియోసిస్, మళ్ళీ రెండోది సీకల్ కాక్సిడియోసిస్. ఈ సీకల్ కాక్సిడియోసిస్ అనేది ఎమీరియా టెనెల్లే వల్ల వస్తుంది. ఇంటెస్టైనల్ కాక్సిడియోసిస్ ఎమీరియా నెకాట్రిక్స్ వల్ల వస్తూ ఉంటుంది. ఈ ఎమీరియా క్రిములు ఇంటెస్టైన్స్లో ఉండేటువంటి లోపలి పొరలలో ఉండే కణాలలోకి ప్రవేశించి ఆ కణాలని విచ్ఛిన్నం చేస్తాయి. దీనివల్ల పేగులలో ఉండేటువంటి పొర డ్యామేజ్ అయ్యి అందులో రక్తనాళాలు చిట్లటం వల్ల రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఈ రక్తం ఇంటెస్టైన్స్లో గడ్డల్లాగా ఉండటము, గడ్డకట్టుకుపోవటము, అదేవిధంగా రక్తస్రావం ఎక్కువగా ఉండటం వల్ల రక్త విరోచనాలు కలుగుతూ ఉంటాయి. ఈ రక్త విరోచనాలు వచ్చినప్పుడు కోళ్ళు అధిక సంఖ్యలో చనిపోతూ ఉంటాయి. ఈ కోళ్ళలో వచ్చే ఈ కాక్సిడియోసిస్ని నివారించడానికి కాక్సిడియోస్టాట్స్ అనే మందులు వాడతాము. వీటిలో ముఖ్యమైనవి యాంప్రోలియం, ఇంకోటి సల్ఫా మెథాక్సిజాల్. ఈ మందులు నీళ్ళల్లో కలిపి కోళ్ళకి ఒక 5 రోజులు ఇచ్చినట్లయితే ఈ వ్యాధులను నివారించుకోవచ్చు. ఈ నట్టల నివారణ మందులు అంటే డివార్మింగ్ చేసుకోవటము, అదేవిధంగా టీకాలని ఒక పద్ధతి ప్రకారము మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇవ్వటం వల్ల పెరటి కోళ్ళలో మనము చాలా వరకు వ్యాధులని అరికట్టి వాటి నుంచి మరణాలను అరికట్టి మంచి లాభాలను పొందవచ్చు. కోళ్ళలో ముఖ్యంగా చాలా వరకు వ్యాధులను మనము టీకాల ద్వారా నివారించుకోవచ్చు. రానికేట్ డిసీజ్, గుంబోరో డిసీజ్, మ్యారెక్స్ డిసీజ్ అండ్ పౌల్ పాక్స్. ఈ వ్యాధుల్ని నివారించుకోవడానికి మనం టీకాలు పుట్టిన ఒకరోజు కోళ్ళ నుంచే ఈ కార్యక్రమం మొదలుపెట్టాల్సి వస్తూ ఉంటుంది.
కోళ్ళు పుట్టిన వెంటనే హ్యాచరీస్లో మ్యారెక్స్ డిసీజ్ అనే వ్యాక్సిన్ ఇచ్చి ఈ కోడి పిల్లల్ని రైతులకి సరఫరా చేస్తూ ఉంటారు. రైతులు ఫామ్లోకి వచ్చిన తర్వాత ఫామ్లో 5వ రోజున లసోటా అనే వ్యాక్సిన్ ఒక చుక్క కంట్లో వేసుకోవాలి. ఇది ర్యానికెట్ డిసీజ్ రాకుండా నివారిస్తుంది. అలాగే 14వ రోజున ఐబిడి వ్యాక్సిన్ను ఒక చుక్క నోట్లో ఇవ్వటం వల్ల ఐబిడి వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ లసోటా వ్యాక్సిన్ 30వ రోజు మరొకసారి ఇవ్వటం వల్ల, ఈ గుంబరో వ్యాక్సిన్ 24వ రోజు మరొకసారి ఇవ్వటం వల్ల ఈ వ్యాధిని మనము పూర్తిగా అరికట్టవచ్చు. ఒకసారి కోళ్ళు పెరగటం మొదలైన తర్వాత 6వ వారంలో ఈ పౌల్పాక్స్ మచూచి రాకుండా మనము కోళ్ళకి పౌల్పాక్స్ వ్యాక్సిన్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఈ కొక్కెర వ్యాధి నివారించడానికి R2B వ్యాక్సిన్ అనే మందుని మనం 9వ వారంలో కానీ 10వ వారంలో కానీ కోళ్ళకి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా కోళ్ళు పెరుగుతూ పెద్ద అయిన తర్వాత ఈ పౌల్పాక్స్ వ్యాక్సిన్ మరియు R2B అంటే ర్యానికెట్ డిసీజ్ వ్యాక్సిన్ ప్రతి 6 నెలలకు ఒకసారి కంపల్సరిగా ఇచ్చుకోవాలి. ఈ 2 వ్యాధులు చాలా ముఖ్యమైన వ్యాధులు కాబట్టి ఈ R2B వ్యాక్సిన్, పౌల్పాక్స్ వ్యాక్సిన్ ప్రతి 6 నెలలకు ఒకసారి ఇవ్వటం వల్ల ఈ కోళ్ళల్లో మనకి పూర్తిగా ఈ వ్యాధి రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పెరటి కోళ్ల పెంపకందారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలు పాటిస్తూ కోళ్లలో నట్టలను నివారించుకుంటే ఆశించిన అధిక మాంసం ఉత్పత్తి సాధించవచ్చు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. NHM ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. గడిచిన 4 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం వచ్చే 5 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే సూచనలున్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మొక్కజొన్నను ఆశించే కాండం తొలుచు పురుగు నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 3 గ్రాముల కార్బరిల్ లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆవులు, గేదెల్లో గొంతువాపు వ్యాధి, ఆవుల్లో జబ్బవాపు వ్యాధి, గొర్రెల్లో అమ్మవారు వ్యాధి, అలాగే కోళ్లలో కొక్కెర తెగులు సోకే ప్రమాదం ఉంది. వీటి నివారణకు పశు వైద్యుల సలహాల మేరకు వారి పర్యవేక్షణలో తగిన టీకా మందులు వేయించాలి. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500001.